ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు, దేవుని పాదముల చెంత మనలను జ్ఞాపకం చేసుకున్న విధానమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను, మీ కుటుంబములను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుని నమ్ముకున్నవారు దేని ధరించుకోవాలి. దేవుని నమ్ముకున్నవారు దేనిని ధరించుకోవాలి. సహజంగా మనం నమ్ముకున్నోళ్ళైనా నమ్ముకోనోళ్ళైనా శరీరమునకు వస్త్రములు ధరించుకుంటారు. తాహత్తును బట్టి ఆభరణాలు ధరించుకుంటారు. అంతే కదండి. ఆభరణాలు, వస్త్రాలు ఇవే సహజంగా మనము ధరించుకునేవి, మనకు తెలిసినవి. కానీ బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే తన బిడ్డలతో ఆయన మాట్లాడుతూ, మీరు నా బిడ్డలు, నన్ను నమ్ముకున్నవారు కాబట్టి మీరు ప్రత్యేకముగా కనపడే వాటికన్నా కనపడనివి ఎన్నో ఉన్నాయి, అవి ధరించుకొనుడి అని అన్నాడు. ఏమి ధరించుకోవాలి ప్రభువా అని మనం చూస్తే నేను చాలా విషయాలు రాశాను. దగ్గర 7 విషయాలు రాశాను. సమయానుకూలంగా ఎన్ని చెప్పగలిగితే అన్ని మీతో మాట్లాడడానికి ప్రభు నాకు సహాయం ఇచ్చేయనుగాక. మొదటి విషయానికి వద్దాం. వాక్య భాగంలోనికి వెళ్దాం డైరెక్ట్. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని నమ్ముకున్న వారు దేనిని ధరించుకోవాలో ధరించుకొనుట అనే దాని మీద నేను మాట్లాడుతున్నాను. సరేనా? 3వ అధ్యాయము 3వ వచనం. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. చాలు. ప్రభునందు ప్రియులారా, జ్ఞాని అయిన సొలొమోను 3వ అధ్యాయంలో ప్రారంభంలోనే మాట్లాడుతూ, నా కుమారుడా లేదా నా కుమార్తె, నా ఉపదేశాన్ని నువ్వు మరిచిపోమాకు అని ప్రారంభించాడు. నా ఆజ్ఞలను నువ్వు హృదయపూర్వకంగా గ్రహించి ఆలకించగలిగితే నువ్వు సుఖజీవముతో గడిపే సంవత్సరాలను నువ్వు పొందుకుంటావు. నీ బ్రతుకు దినాలన్నీ కూడా ఆనందంగా కొనసాగుతాయి అని చెప్పాడు. చెబుతూ 3వ వచనం వచ్చేసరికి ఆయన అంటున్నాడు, నా కుమారుడా లేదా నా కుమార్తె, నన్ను నమ్మిన బిడ్డలారా, మీరు ధరించుకోవలసింది ఏంటి అనగా, మీ దేహాన్ని కప్పిపుచ్చుకోవడానికి వస్త్రములు, మీకున్న తాహత్తును తెలియజేయడానికి ఆభరణాలు. ఓకే, ఇవి భూ సంబంధమైనవి. ఇవి ఈ లోకములో ఉన్న అందరూ చేసేవే, అందరూ ధరించుకునేవే. వారి వారి తాహత్తును బట్టి ఖరీదైన చీర కట్టినా లేదా ఖరీదు తక్కువైనది కట్టినా దేహం కప్పిపుచ్చుకోవడానికి అన్నీ సమానమే. అవి లోకములో అంతా మనం చూసేదే. కానీ దేవుని నమ్ముకున్న వారు ధరించుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ ఏం చెప్పాడంటే, మొదటిది దయను, రెండవది సత్యమును ధరించుకొనుడి అన్నాడు. మీరు ధరించుకోవలసినది దయను, సత్యమును. ఇప్పుడు మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మనం ఏదైనా ధరించుకుంటే ఎదురుగా ఉన్న వ్యక్తులకు కనపడుతుందా, కనపడదా? కనపడుతుంది. నా వేలికి ఒక రింగు పెట్టుకున్నాను, ధరించుకున్నాను, మాట్లాడుతుంటే మీకు కనపడుతుంది. నేను ఒక కోటు వేసుకున్నాను, మీకు కనపడుతుంది. అలాగే మీరు ఒక మంచి దేవుని కృపను బట్టి మీరు ఒక మంచి శారీ, ఏదో డ్రెస్సో పిల్లలు ఏదో వేసుకొని వచ్చారు, కనిపిస్తుంది. ఇది ఎలాగ కనపడుతుంది?
ఆయన అంటున్నాడు, దయను సత్యమును ధరించుకొనుము అన్నాడు. అది కూడా ఎలాగ ధరించుకోవాలట? కంఠాభూషణముగా. మీ కంఠం ఎక్కడుందో ఇదే కదండి కంఠము. సహజంగా కంఠానికి హారాలు, ఇంకా రకరకాలైన చైన్లు, నెక్లెస్లు ఏవేవన్నీ ధరించుకుంటాం. కానీ ధరించుకోవలసినది దయా సత్యము అని అంటూ ఇవి ఎట్లా కనపడతాయి అబ్బా? దయ ఎట్లా కనపడుతుంది? సత్యం ఎట్లా కనపడుతుంది? ధరించుకున్న చీర ఎంత అంటే చెప్పగలుగుతాం, కానీ నా దగ్గర దయ ఉంది, సత్యం ఉంది అని నేను ఎట్లా కనపరుచుకోవాలి అని అంటే నువ్వు ధరించుకోవలసిన చోటు చెప్పాడు. అవి ఎక్కడంట? కంఠాభూషణముగా. కంఠాభూషణముగా దయను సత్యమును ధరించుకో అన్నాడు. అంటే కంఠాభూషణముగా ధరించుకోవడం ఏంటి అని అంటే, మాట్లాడేటటువంటి మాటలలో ఏముండాలి? దయ ఉండాలి. వస్త్రము చెప్పకున్నా మన దేహం మీద ఉన్నది కనపడినట్లుగా మనం మాట్లాడే మాటలలో దయ ఉంటే ఎదుటి వ్యక్తికి కనపడుతుందా? కనపడదా? కనిపిస్తుంది. అందుకే దయగల మనస్సు. బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు ఆయన అనేక మంది బాధలో, ఇరుకులో, ఇబ్బందులు ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళను ఎంతో దయగా మాట్లాడాడు. అసలు శాస్త్రులు, పరిచయులు, సద్దుకాయలు అయితే అంటారు, ఎప్పుడు పడితే అప్పుడు రాగాకండి మీరు మందిరానికి, విశ్రాంతి దినం మాత్రమే వచ్చి మీకేమేం బాగలేదు అది చూసుకొని వెళ్ళిపోండి అన్నట్లుగా. అంటే యేసు ప్రభు అంటాడు, అయ్యా విశ్రాంతి దినానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు, ఆ దినాన మీ రోగాలన్నీ చూపించుకోవద్దు, మిగతా రోజుల్లో చూపించుకోండి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. విశ్రాంతి దినమున మీ గాడిదో ఎద్దో గుంతలో పడితే మీరు బయటికి తీస్తారు కదా, ఏంటయ్యా బాధలో ఉన్న వాళ్ళను దయ లేకుండా మాట్లాడతారు అని వాళ్ళను ఖండించాడు. దేవుని ప్రియబిడ్డలారా, మన జీవితంలో మన నోటి వెంట వచ్చే మాటలలో ఏమి కనపడాలి? దయ కనపడాలి. కొన్నిసార్లు మనం కఠినంగా మాట్లాడుతాం, గద్దిస్తాం, కానీ తిరిగి మనము ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ మాట్లాడాల్సింది దయ. దయ అండి. దయ ఉన్న చోట దేవుని చల్లని చూపులు ఎప్పుడు ఉంటాయి. అందుకే ఆయన అన్నాడు, మీరు ధరించుకోవలసింది దయను అన్నాడు. రెండవది ఏం చెప్పాడు అక్కడ? సత్యమును నీవు కంఠాభూషణముగా. ఓకే అన్న, దయగా మాట్లాడమంటే మాట్లాడతాం, అది మేము ధరించుకున్నట్లుగా మాకు అర్థమవుతుంది, ఎదుటి వ్యక్తులకు అర్థమవుతుంది. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? అబద్ధాలు మాట్లాడకపోవడం. అబద్ధాలు మాట్లాడకపోవడం. కొంతమంది మాట్లాడాల్సినవన్నీ మాట్లాడతారు, నేనేమన్నా అంటారు, అన్ని మాట్లాడేస్తారు. నోటి వెంట ఎన్ని అబద్ధాలు మాట్లాడాలో, ఎన్ని మాట్లాడాలో అన్నీ మాట్లాడి నేనేమన్నా అంటేనా అని అంటాం. ప్రభునందు ప్రియులారా, నువ్వేమన్నా అన్నావా లేదా అని ఎదుటి వ్యక్తి చెప్పకముందే నీకు తెలీదా? తెలుసు. అందుకే దేవుడు అన్నాడు, నీ నోటి వెంట వచ్చే మాటలు అవునంటే అవును ఉండాలంతే. ఊసర వెళ్ళి ఎంతమంది చూశారో లేదు, కానీ అది అవసరాన్ని బట్టి రంగులు మార్చుకుంటూ ఉంటుంది. దేవుని బిడ్డలు అలాగ ఉండకూడదు ప్రియులారా. మన నోటి నుంచి మాట్లాడిన మాట మనం ఒప్పుకోవాలి. తప్పైనా ఒప్పుకోవాలి, అది కరెక్ట్ అయినా ఒప్పుకోవాలి. ఇంకా సత్యమనగా ఏంటి అని మనం 17వ అధ్యాయంకి వెళ్తే, యోహాను సువార్త 17వ వచనానికి వెళ్తే, సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే మాట్లాడాలి. దేవుడు అంటున్నాడు, దేవుని నమ్మిన ప్రియబిడ్డలారా, మీరు కంఠాభూషణముగా, అంటే మాట్లాడేటప్పుడు దయగలిగిన మాటలు, అబద్ధముతో కూడినవి కాకుండా సత్యముతో కూడిన దేవుని వాక్య సంబంధమైన మాటలు మాట్లాడడమే దయను సత్యమును ధరించుకొనుట అన్నాడు మొదటిది. రెండవది ఏం ధరించుకోవాలో చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 14వ వచనాన్ని మనం చూద్దాం. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకూడదు. రెండవది ఎవరిని ధరించుకోవాలట? యేసుక్రీస్తును ధరించుకోవాలట.
యేసుక్రీస్తును ధరించుకున్నామని ఇదెట్లా తెలుస్తుంది అని అంటే అక్కడ అన్నాడు, యేసుక్రీస్తును ధరించుకొనిన వారి శరీర ఇచ్చలను మీరేం చేయరు, నెరవేర్చరు. యేసును మనము ధరించుకొని ఉంటే శరీరేచ్ఛలు నెరవేర్చం. ఏంటి శరీరేచ్ఛలు? గలతీ 5:19 మీరు చదవద్దు, చెప్పేస్తాను నేను. అక్కడ అన్నాడు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, దొంగతనము, అసూయ, మత్సరము, కుళ్ళు. ఇవన్నీ ఏంటివి? శరీరేచ్ఛలు ఇవి. అంటే నేను యేసు ప్రభుల వారిని నమ్ముకున్నాను, అమ్మ నా హృదయంలో యేసు ప్రభు ఉన్నాడు అని చెప్పుకునే మీలో ఏముండకూడదు? అసూయ, శరీరేచ్ఛలు చాలా ఉన్నాయి చూడండి అక్కడ గలతీ 5:19. అవన్నీ నీలో పెట్టుకొని నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, నేను యేసు ప్రభుని ధరించుకున్నాను అంటే నీ వరకు నువ్వు అనుకోవచ్చు, కానీ యేసు ప్రభుల వారు నీతో ఉండే ప్రసక్తి లేదు, ఉండడు కూడా. ఎందుకంటే శరీరములో పాపం ఉంటే ఆ శరీరము దగ్గర ఆయన నివాసము చేయడు. ఎందుకనగా ఆయన పరిశుద్ధుడైన దేవుడు. దేవుని ప్రియబిడ్డలారా, అదే అన్నాడు అక్కడ 13-14 రోమీయులకు రాసిన పత్రికలో, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై. ఒకవేళ మీరు గలతీ 5:19 దాకా వెళ్ళకపోతే అక్కడే రోమీయులకు రాసిన పత్రిక 13:13లో చెప్పాడు చూడండి. శరీరేచ్ఛలు ఏంటి అక్కడ చెప్పాడు చూడండి. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకొనున్నట్లుగా మర్యాదగా నడుచుకోండి. ఏముండవట శరీరేచ్ఛలో? అల్లరితో కూడిన. ఈ మాట చూస్తూ ఉన్నప్పుడు ఒక మాట గుర్తుకొస్తుంది. నా ఫోన్లో సంఘస్థులు అందరి నెంబర్లు ఉంటాయి. ఒకవేళ ఎవరైనా నా నెంబర్ను వాళ్ళు ఉద్దేశపూర్వకంగా తీసేసుకుంటారేమో నాకు తెలియదు, తీసేసుకున్నారు కూడా లేండి. ఏం టెంపరో, వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం అది. కానీ ఉన్నప్పుడు ఆ స్టేటస్లో నేను ఎప్పుడు ఒక మాట అంటుంటాను. స్టేటస్ అంటే అర్థం ఏంటంటే మన స్టేటస్ను పెంచేది, మన గౌరవాన్ని పెంచేది. మనం తిక్క అన్నీ పెట్టుకుంటున్నాం అనుకోండి, ఆ చూసే వ్యక్తులు ఈమె అన్ని తిక్క పెట్టుకుంటుంది, జోకులు పెట్టుకుంటుంది. నువ్వు పెట్టుకునేటటువంటి స్టేటస్లో పెట్టుకునేవి నీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఈ మధ్య కాలంలోనండి ఎందుకో ఖాళీగా ఉండి ఒకసారి, తప్పేం కాదు, అలాగ స్టేటస్ అన్ని చూస్తూ ఉన్నాను. ఒక సహోదరుడు యూట్యూబ్ లింక్ పెట్టాడు, మన చర్చి సహోదరుడే, ప్రభు బలలో పాలు పొందే సహోదరుడు. యూట్యూబ్ లింక్ పెడితే నేను అనుకున్నాను, అబ్బా, ఎందుకంటే ఒక గంట ముందే నేను కూడా యూట్యూబ్ లింక్ పెట్టానన్నమాట, ఒక షార్ట్ మెసేజ్. నేను అనుకున్నాను మన మెసేజే లింక్ పెట్టుకున్నాడేమో అని చెప్పి ఆ లింక్ ఓపెన్ చేశా. మీరు నమ్మండి ప్రియులారా, మనవాడు దసరా సెలబ్రేషన్లో సూపర్గా సినిమా డ్యాన్స్ వేస్తున్నాడండి. వేసి అదే ఆదివారం వచ్చి ప్రభు బలలో చేవేస్తున్నాడు. పిల్లలు కలిగిన తండ్రి. మీరు చెప్పండి, శరీరేచ్ఛలను నెరవేర్చి ప్రభు పాదాల 2 రోజుల గ్యాప్. దసరా ఎప్పుడు వచ్చింది మీరు చెప్పండి? శనివారమా ఆదివారమా? శనివారం డ్యాన్సులు వేసి ఆదివారం వచ్చి ప్రభు బలలో చేస్తాను అంటే నిన్నేమనాలా? దేవుడు సంతోషిస్తాడు. అది డ్యాన్స్ చేస్తుంటే అక్కడున్న వాళ్ళందరూ ఊలలు వేస్తుంటే మనవాడేం డాన్సర్ కాదు, మనవాడు కర్బుజ్జకాయ పెట్టుకున్నట్టు కడుపు ఇటు ఉంచుకుంటే ఎగురుతున్నాడు. ఎందుకురా నీకు అంత తిప్పలు? కలింగరకాయ ఊగినట్టు ఊగుతాందే ఈడ, అవసరమా నీకు? అల్లరితో కూడిన ఆటపాటలు కాదవి. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది నేను చెప్పడం తప్ప రైటా? ఇది చెబితే కూడా అవునండి మేము అందరిలో ఎంజాయ్మెంట్ కోసం వేసి, సిగ్గనిపించదు ప్రియులారా? శపించబడుతున్నాయే కుటుంబాలు. కొంచెమన్నా విన్న వాక్యానికి అవునండి అందరిలో మనం కూర్చున్నాం, సెలబ్రేషన్ కాబట్టి మనం ఒక ఉద్యోగస్తుగా అక్కడ కూర్చున్నాం, అంతవరకు బాగానే ఉంది. అవును, అందరితో బట్టి కూర్చోవాలి, మేము ఉద్యోగస్తులం కాబట్టి రైట్, అంతవరకు వాళ్ళు ఎవరు డ్యాన్సులు వేసుకో, నువ్వు ఎక్కి వేదిక మీద చిందులు దొక్కుతుంటే ఏమనాలి? ఇంకా దేవుడు అన్నాడు,
క్రీస్తును ధరించుకున్నవాడు శరీరేచ్ఛలను నెరవేర్చరు. చాలా శ్రేష్టమైన మాట ఈ మాట. ఇంకా ఇంకో విషయాన్ని చూద్దామా? చాలా ఉన్నాయి, ఇవన్నిటిని వివరించలేకపోవచ్చు, నేను కొన్నిటిని చెప్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. 14వ వచనాన్ని కుదించేస్తున్నాను, ఎందుకంటే 7 విషయాలు ఉన్నాయి, కనీసం 3-4 అన్నా చెప్దామని. 3:14 వచనం, కొలస్సీలకు రాసిన పత్రిక. వీటన్నింటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఏం ధరించుకోవాలంటండి? ప్రేమ. ఎంత బాగుందండి మాట. అక్కడ అన్నాడు దేవుడు మాట్లాడుతూ, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధం. ఒక వ్యక్తి పరిపూర్ణమైన భక్తి చేస్తున్నాడని ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, అక్కడ రాయబడింది అతను ఏమి ధరించుకుంటాడట? ప్రేమను. ద్వేషాన్ని కాదు, చూడండి, ప్రేమను ధరించుకుంటాడట. ప్రియులారా, ప్రేమ ఏం చేస్తుంది అని మిమ్మల్ని అడుగుతాను ఇప్పుడు ఒక మాట. ఏం చేస్తుంది? ఆ రాయబడింది, ప్రేమ దోషములన్నిటిని ఏం చేస్తుందంట? కప్పిపెట్టేస్తుందంట. ప్రేమ మర్యాద లేకుండా నడుచుకోదంట, అదే అమర్యాదగా నడవదు అన్నాడు. ప్రేమ ఉప్పొంగదట, నేనంటే ఏమనుకున్నావు అని ఉప్పొంగదట. ప్రేమ డంబముగా ప్రవర్తించదట. ఈరోజు లోకంలో మనం చూస్తే, మన దగ్గర కొంత డబ్బులు ఉన్నాయనుకోండి, డంబం ప్రదర్శిస్తూ ఉంటాం. మాకేం తక్కువ, కానీ ప్రేమట అలాగ ప్రవర్తించదట. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యం అంతా ఇచ్చినా కూడా ప్రేమను పొందుకోలేడట. స్వాస్థ్యానికో డబ్బులకో దొరికేది కాదంట ప్రేమ. అలాంటి ప్రేమను క్రీస్తు మనకు పంచాడు. ఎలాగ ప్రేమను వ్యక్తం చేశాడు? తన ప్రాణమును పెట్టి. మనం ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు, కానీ ప్రేమ కలిగి నడుచుకుంటే, ప్రేమ కలిగి ప్రవర్తిస్తే ధన్యులం. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, ప్రేమను ధరించుకొనుడి. ఎలాగా? మీరు 12వ వచనాన్ని చూస్తే ప్రేమ కలిగిన వారిలో ఏముంటాయో చెప్పాడు అక్కడే, కొలస్సీ 3:12లో. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎక్కడుంటాయి ఇవన్నీ? ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఏముంటుంది? జాలి ఉంటుంది. జాలి ఉంటుందండి. ప్రేమ ఉన్న చోట జాలి ఉంటుంది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు నన్ను ప్రేమిస్తున్నారు అంటే, నేను బాధలో ఉన్నప్పుడు మీరు జాలి పడతారు. మీరు ఏదన్నా ఒక శ్రమ గుండా వెళ్తున్నప్పుడు నేను కూడా జాలి పడతా. అయ్యో, మా పిల్లలకి ఇలాంటి కష్టమా, మా వాళ్ళకి ఇలాంటి బాధ. జాలి పడతాం. జాలి పడ్డమే కాకుండా దయ చూపుతాం. అదే అన్నాడు, దయాలుత్వము. తర్వాత వాళ్ళు వచ్చి చెప్తారు మనకు ఏమని? అన్నా, లేదా దైవ సేవకుల పాస్టర్ గారు, మేము ఇలాగ ఇబ్బందుల్లో వెళ్తున్నాము అని. ఇలాగ మేము ఇబ్బందుల్లో వెళ్తున్నాము అని చెప్పేసి అన్నప్పుడు సహజంగా ఏం చేయాలి? వినాలి. వినాలంటే ఏం కావాలి? వినయం కావాలి. నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు చాలా కష్టం అంటే, ఓ అబ్బా నీకేనే కష్టాలు, మాకెవరికి లేవబ్బా అంటాడబ్బా. కష్టాలయ్యా అని చెప్పారనుకో, నీకేలే కష్టాలు, మాకెవరికి లేవులే అంటాడు ఆయన. మహానుభావుడు. నిజం, అబద్ధం కాదు. అయ్యా నాకు చాలా అప్పులు కొవ్వుపట్టి చేసుకో. ఎందుకుంటావు అంటే, అప్పులు ఎందుకే? సరేలే నాయనా, ప్రార్థన చేస్తాంలే, తీర్చేస్తాంలే దేవుడు, ఇట్లా చెప్పడు. కొవ్వుపట్టి చేసి ఇప్పుడు నన్ను ప్రార్థన చేయమని అడుగు, ఇంకా నాకు ఇదే పని. ఏం పని ఉంది నీకు? వినయంగా వినయ బాబు, నువ్వేం అప్పులు కట్టద్దులే, వినయంగా విను. వినమే. ప్రేమను ధరించుకున్నవారు చెప్పేది ఏం చేస్తారు? వింటారు. వినయంగా వింటారు. సాత్వికంతో జవాబు చెప్తారు. నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, ఏమి ధరించుకోవాలట మనము? మొదటిది దయను సత్యమును ధరించుకోవాలి. రెండవది యేసుక్రీస్తును ధరించుకోవాలి. మూడవది ప్రేమను ధరించుకోవాలి. నాలుగవది ఏం ధరించుకోవాలో చూద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దామండి.
క్రీస్తు 1వ వచనాన్ని మనం చూద్దాం. క్రీస్తు శరీరమందు శ్రమ క్రీస్తు గనుక శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసు అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. 4వది ప్రియులారా, ఏమి ధరించుకోవాలట? శ్రమపడే మనస్సును ధరించుకోవాలి. ఏ మనస్సు? శ్రమపడే మనస్సు. ఇంకా దీనికి పర్యాపదం కష్టపడే మనస్సు అని కూడా చెప్పచ్చు. యేసు ప్రభుల వారికి ఎన్నో శ్రమలు వచ్చాయి, బట్ అన్నిటిని ఆయన సహించాడు కానీ పారిపోలా. దేవుని ప్రియబిడ్డలమైన మనం కూడా శ్రమలు వచ్చినప్పుడు పారిపోకూడదు, వాటిని ధరించుకొని ఆ శ్రమలను ఎదుర్కొనేటటువంటి తత్వం ఉండాలి. ఆ కష్టాన్ని ఎదుర్కొనే తత్వం ఉండాలి. అందుకే అక్కడ అన్నాడు, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును. ఎట్టి మనస్సు? యేసు ప్రభుల వారు శ్రమలను ఎదుర్కొన్నాడు. అట్టి మనస్సును మీరు కూడా ధరించుకోండి. మీ మనస్సు కూడా శ్రమలకు లొంగాలి, శ్రమల దగ్గర విధేయత చూపాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ప్రతి శ్రమ మనకు నేర్పించే పాఠం ఏంటంటే విధేయతను నేర్పిస్తుందండి. అందుకే పౌలు భక్తుడు చాలా చక్కగా మాట్లాడుతూ అంటాడు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుమో అంటాడండి. ఎంత మంచి మాట అండి. శ్రమ అంట ఏమి నేర్పిస్తుందట? శ్రమ ఓర్పును. శ్రమ ఏం నేర్పించిందంటే ఓర్చుకునే గుణాన్ని నేర్పించింది. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష. ఇది ఒక పరీక్ష మనకు. ఓకే, ఈ పరీక్షలో ఫెయిల్ కాకూడదు, పాస్ అవ్వాలి అన్న ధైర్యముతో. అందుకే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణను. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంది, ఎక్కడో లేదు, అది ఎత్తదండి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను. అంటే సరేలే, నిరీక్షణ అంటే ఏంటో తెలుసా? ఈ శ్రమలు ఎప్పుడు ఇట్లే ఉండవులే, ఒకరోజు దేవుడు తప్పకుండా వీటిని తొలగిస్తాడని నిరీక్షించడం. ఈరోజు శ్రమ వస్తానే కృంగిపోయామనుకోండి, జ్ఞానైన సొలొమోను అంటాడు, శ్రమ దినమున కృంగిన ఎడల నీవు చేతగాని వాడివి. నువ్వు శ్రమ వస్తానే ఇంకొద్దు నాకు బతుకు, నేను చచ్చిపోతా, అయిపోయాను అప్పుడే. చచ్చిపోతే జీవితం ముగించదు, అప్పుడే ప్రారంభం అవుతుంది అసలైన జీవితం. నువ్వు వెళ్ళే చోటు నరకమో పరలోకమో అయితేనే, నువ్వంతకు నువ్వు చావాలనుకుంటే దుబ్బేస్తాడు నరకానికి. ప్రభువు పిలిచినంత వరకు ఓపికగా ఉన్నావు అనుకోండి, ఈరోజు శ్రమపడ్డ నీవు రేపటి దినాన సంతోషించవచ్చు. అందుకే లోకములో దేవుని వాక్యము చెబుతున్నప్పుడు గాలి కాలము, వర్షాకాలము, మంచు కాలము, వేసవి కాలము ఉన్నట్లుగా ఏది శాశ్వతంగా ఉండదు. చూడండి, చలికాలం శాశ్వతంగా ఉండదు. 12 నెలలు చలికాలం అనుకోండి, ఏమైపోతాం మనం? అయ్యో, శరీరాలు కృంగిపోతాయి. లేదు 12 నెలలే ఎండాకాలం అనుకోండి, ఏమైపోతాం మనం? ఒక్క సంవత్సరములోనే ఎన్ని ఋతువులు మారుతున్నాయి, ఎన్ని రీతిలుగా మారుతున్నాయో ఆలోచించేయండి. ఒక్క సంవత్సరంలోనే వేసవి కాలమని, చలికాలమని, వర్షాకాలమని, గాలికాలం, ఇన్ని ఋతువులు మారుతున్నాయి. ఇన్ని ఋతువులు మార్చిన దేవుడు నీ శ్రమలను మార్చడా? నిరీక్షించును కొంతంతే. కొంత ఓపిక కలిగి ఉంటే తప్పకుండా నీకు దేవుడు నువ్వు ధరించుకున్నటువంటి శ్రమపడే మనస్సు నేను ఒకరోజు ప్రయోజకునిగా నిలబెడతాది. అందుకే అన్నాడు, శ్రమపడే మనస్సు ధరించుకోవాలి. ఇంకా ఉన్నాయి, సమయం అయిపోతే ఒక్క మాట అక్కడే చదివి వినిపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5:5 అక్కడే కాబట్టి మళ్ళా వేరే చోట్లకు వెదక్కోకుండా అక్కడే ఒక మాట చూద్దాం. 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. ఎందుకని? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఏమండి అక్కడ ఏమన్నాడండి? చిన్నలారా మీరు ఎవరికి లోబడాలి? పెద్దలకు లోబడండి. ఇప్పుడు దేవుని సేవకునిగా తప్పిదాన్ని గద్దించే తత్వం మాకు లేదా? నాకన్నా వయసులో పెద్దోళ్ళే ఉన్నారు, కింద కూర్చున్న వాళ్ళల్లో, వెనకున్న వాళ్ళల్లో పెద్దోళ్ళే ఉన్నారు.
పెద్దోళ్ళు ఉన్నారని నేను ఎంతకాలం భయపడుతూనే ఉండమంటారా? ఇక్కడ పెద్ద ఎవరు అంటే కాపరే. నువ్వు నాకు అమ్మ వయసున్నా, నాన్న వయసున్నా, ఇంకా అంతకన్నా పెద్ద తాత అవ్వ వయసున్నా లోబడవలసింది దేవుని వాక్యానికి. మీరు గ్రహించాల్సింది ఏంటంటే, మాకన్నా చిన్నోడు మమ్మల్ని అంతగా గద్దించినాడు. మీకన్నా చిన్నోడు మీ ఇంటికి వచ్చి గద్దించలే మిమ్మల్ని. దేని చేత గద్దిస్తున్నాడు? దేవుని వాక్యం చేత గద్దిస్తున్నాడు. అంటే ఇప్పుడు గద్దిస్తున్నది ఎవరు? దేవుడు, నేను కాదు. ఆయన ఇట్లా గద్దియమన్నాడు అని చెప్తున్నా నేను. కాబట్టి నువ్వు నన్నే చూస్తే నా వయసుని కనపడుతుంది. నా నోటిని బూరగా వాడుకొని మాట్లాడిన దేవుని చూసావు అనుకో, అప్పుడు నువ్వు అనుకుంటావు అతను సేవకుడు, ఆయన సేవకుడు, ఆయన మాట్లాడాలా అని చెబుతూ ఆయన అంటూ, మీరు ఎదుటివాని ఎడల ఏ వస్త్రాన్ని ధరించుకోవాలి? దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొనుడి. దీన మనస్సు అంటే అక్కడ రెండో మాట కూడా చెప్పాడు, తగ్గించుకోవడం. అందుకే అక్కడ అన్నాడు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిస్తాడు. ప్రియులారా, దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. గర్విష్ఠులను నేను ఎదిరించకపోవచ్చు, ఆయన ఎదిరిస్తాడు. ఎదిరించేట దీనులకు కృపనిచ్చే దేవుడు. ఇంకా చాలా ఉన్నాయి. నవీన స్వభావమును, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను, సాత్వికమును, చాలా విషయాలు ధరించుకునే ఉన్నాయి. నేను సందర్భానుసారంగా కొన్ని విషయాలు మీతో మాట్లాడాను. ఇప్పుడు చెప్పండి, ఏమేమి ధరించుకోవాలి మనం? మొదటిది దయను, సత్యమును ధరించుకోవాలి. రెండవది యేసుక్రీస్తును మనం ధరించుకోవడం అంటే ఎలాగంటే శరీరేచ్ఛలను నెరవేర్చకూడదు, శరీరేచ్ఛలను తీసివేయాలి. మూడవది ప్రేమను ధరించుకోవాలి. దేవుని ప్రియబిడ్డలారా, ఇవన్నీ మన వ్యక్తిత్వం ద్వారా కనపడాలి ఎదుటి వ్యక్తులకు. ఇటు వాటిని మనం ధరించుకున్నప్పుడు మన ప్రియ ప్రభుల వారు ధరించుకున్న దాన్ని బట్టి గౌరవాన్ని, విలువను పెంచి నిండారులుగా ఆశీర్వదిస్తాడు. వీటిని ధరించుకుందాం, విని విడిచిపెట్టుకోకుండా హృదయములో పదిలపరుచుకుందాం. తలలు ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. మరొకసారి మిగతా విషయాలు ప్రభు మాట్లాడతాడు మనతో. ఇప్పటికైతే ఈ మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఇటు వాటిని నేను ధరించుకోవడానికి సహాయము చే తండ్రి అని ప్రభువును అడుగుదాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మహిమా స్వరూపివైన మా ప్రియా పరలోకపు తండ్రి, ప్రేమా స్వరూపి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నేను నమ్మిన బిడ్డలమైన మేము దేనిని ధరించుకొని లోకములో మీకు సాక్షులుగా కనిపించాలో మీరు మాట్లాడుతూ వచ్చిన విలువైన పరలోకపు శ్రేష్టమైన సంగతులను బట్టి స్తోత్రములు నాయనా. మంచి వస్త్రాలను ధరించుకుంటున్నాం, వెలగల ఆభరణాలను ధరించుకుంటున్నాం. అవి తాత్కాలికమైనవే, కానీ వాటికన్నా మిన్నైనవి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములుగా ఇట్టి వాటిని మేము ధరించుకున్నట్లయితే మీ నిత్యత్వమును మేము స్వతంత్రించుకునేవారముగా ఉన్నాం. తండ్రి, మీరు మాట్లాడిన ఈ విలువైన పరలోకపు సంగతులను బట్టి స్తోత్రాలు నాయనా. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ గణనామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.